ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, దేవుడిని నేను ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? నీ ద్వారా ఆయన మహిమ పొందాలి. కొంతమంది దేవుడిని పిలిచిన సంగతి మర్చిపోయి ఎవరి ఆనందం వాళ్ళది, ఎవరి సంతోషం వాళ్ళది. అరే, నా ద్వారా ప్రభు సంతోషపడుతున్నాడా, పరిశుద్ధ ఆత్మదేవుడు నా ద్వారా ఎక్కడన్నా దుఃఖపరచబడుతున్నాడా అన్న గ్రహింపు చాలా మందికి ఉండదండి. అసలు దేవుని మాట కానీ దైవ సేవకుని మాట కానీ అసలు లెక్క పెట్టరు కొంతమంది. అలాంటి వాళ్లకు చాలా భయంకరమైన శ్రమ. మాట వినని వాళ్లకు శ్రమలే సంభవిస్తాయని బైబిల్లో రాయబడింది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకుంటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవునికి స్తుతి కలుగును గాక. ఏమంటున్నాడు? ఇవన్నీ చేసినా కూడా మాట వినకపోతే అవన్నీ పెడతాయి. ఇక్కడ సమూయేలు ప్రవక్త సౌలుతో అంటున్నాడు, నేను చెప్పింది ఏం చేసావు? నువ్వు అమాలేకులందరినీ చంపేయమంటే ఎందుకు వదిలిపెట్టావు? ఎందుకు కొన్ని అక్కడ మంచి వాళ్ళకి సంబంధించినవన్నీ వదిలిపెట్టావు చంపకుండా? అంటే నేను చెప్పిన మాట నీకు లెక్కలేదా? నేను చెప్పింది చెప్పినట్టు కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా? జాగ్రత్త, నీ కుటుంబీకులలో నీ సంతతి వారు నీకందరికీ శ్రమ అని చెప్తాడు. ఎందుకు? చెప్పింది చేయకపోవటం, మాట వినకపోవటం. ఇక సౌలు ఏం తెచ్చుకున్నాడంటే మిందికి శ్రమ తెచ్చుకున్నాడు. తనకేనా, తన కుటుంబీకులకి అందరికీ. ఈరోజు దేవుని సందుకు వస్తూనే ఉంటారు కొంతమంది మాట వినరు, ఆరాధిస్తూనే ఉంటారు, మాట వినరు. ఆయన చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. అటువంటి కుటుంబాలకు ఏం జరుగుతుందంటే శ్రమ. దేవుడు అంటున్నాడు, మీ కుటుంబీకులకు మీ బ్రతుకు కాలం అంతా శ్రమ. ఎందుకు శ్రమ? ఆరాధిస్తున్నావు మంచిదే, మోకరించి ప్రార్థన చేస్తున్నావు మంచిదే, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు మంచిదే, కానీ మాట వినట్లేదే. దేవుడు అంటున్నాడు, అన్నిటికంటే మాట వినట శ్రేష్టం. చూడండి, సౌలు అక్కడ మాట వినకపోవటం బట్టి అప్పటి నుంచి స్టార్ట్ అయింది శ్రమ. విషపు చూపు, గర్వం, అహంకారం, తాను తన కుటుంబీకులందరూ నశించిపోయారని ఒక్క మాటలో చెప్పచ్చు. ఈరోజు దేవుడు నిన్ను పిలిచింది నశించడానిక? దేవుడు నిన్ను పిలిచింది మరి నువ్వు భయంకరమైన సమస్యల్లో పడిపోవడానిక, శోధనలో పడిపోవడానిక? ఆయన మాట ఎప్పుడైతే నువ్వు వింటావో, ఎంత అగాధంలోనున్నా మాట విన్న వెంటనే నువ్వు పైకి వస్తావు. శ్రమలన్నీ తొలగిపోవడం నువ్వు చూస్తావు, రోగం అంతా పారిపోవడం నువ్వు చూస్తావు, నీ కుటుంబంలో అశాంతి దూరం అయిపోవడం నువ్వు చూస్తావు. ఇప్పుడు దేవుని మాట చక్కగా విను. ఆయన ఏం చెప్తున్నాడు అది చెయ్యి. సౌలు మాట వినుంటే దావీదు సౌలు ప్లేస్లోకి వచ్చేవాడే కాదు. మాట వినకపోవటం బట్టి సౌలు సింహాసనాన్ని సౌలును తరిమేసి దావీదును ఎక్కించడానికి కారణం ఏంటో తెలుసా? సౌలు మాట విని. ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నా. దేవుని మాట, దైవ సేవకుని మాట లోబడి చక్కగా అనుసరించు. తద్వారా దేవుని ఆశీర్వాదం, అధికమైన ఘనత నువ్వు పొందడం చూస్తావు. ఇటు కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి మాట వినువారుగా సిద్ధపరచును గాక. ఆమె మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడానికి స్తోత్రములు నాయన. ఈ మాట వింటున్న ప్రతి బిడ్డలు నీ మాట వినాలి ప్రభు. నువ్వు చెప్పే మాట, సేవకుని ద్వారా చెప్పే మాట ప్రతి ఒక్కరు వినున్నట్లు కృప చూపండి. ఎవరైతే మాట వినరో వారికి శ్రమ అంటున్నాం. ఆ శ్రమంతా పోవాలంటే, దుఃఖమంతా పోవాలంటే ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం ఈ మాటకు లోబడినట్లు చేయమని, వినేవారుగా, అనుసరించేవారుగా, చేసేవారుగా సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయములలో మాట వినేవారుగా సిద్ధపరచబడుదురు గాక. ఆమేన్.